హలో, నీ ఇంటికి వచ్చేసాను. ఇంతవరకు తెలియలేదు. క్షమించండి. నేను వాడిని వదులుకోలేను. సారీ. ఇదిగోండి, టీ తాగండి. ఉండవే, నువ్వు ఎవరి దగ్గరే నన్ను కొట్టమని అమౌంట్ ఇచ్చావు? నన్ను రాత్రి చీకట్లో నన్ను కొట్టినవాడు ఎవడే?
నిన్న రాత్రి అటువంటిది కూడా జరిగిందా? ఓ అయితే నీకేమీ తెలీదన్నమాట. నాకెలా తెలుస్తుంది? బాగా దెబ్బలు తిని పడిపోయారు కదా. హ, నువ్వు వాడు కలిసి ప్లాన్ చేసిందే కదా ఇది. ఎవరు? పక్క ఫ్లాట్లో ఉన్న సుధాకర్ కుక్క. నాకు తెలిసే ఇది చేసింది మీరు అరేంజ్ చేసిన రౌడీ అని. నేను ఎవ్వరిని వదిలిపెట్టని. నేనెవరినైనా అరేంజ్ చేస్తే వాడు మిమ్మల్ని కొట్టడు, చంపేస్తాడు. ఏమే? దెబ్బలు తినడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా? ఏదో అదృష్టం చేసుకున్నావే, నా చెయ్యి కదపలేకపోతున్నా. నేను లేచి నుంచోవాలి. నన్ను కొట్టిన వాడికి ఎవడైనా సరే అదేనే వాడికి చివరి రోజు. ఆ తర్వాత నువ్వు ఇలా 2 కాళ్ళతో నిలబడవే. ఈ రూమ్ లోపల మోకాలేసి నుంచుంటావు, అర్థమైందా? ఇది నేను యూజ్ చేస్తున్నాను. కాసేపటికి నొప్పులు తగ్గుతాయి. ఇక ఇది నాకు అవసరం లేదు. దెబ్బలు తిని అలవాటైపోయింది. ఉంచుకోండి, అవసరం అవుతుంది. నాకు కొంచెం అది రాసెల్లవే. కత్తి పట్టిన చేతులకి చావు కత్తితోనే అని విన్నారా? మీరు నాకిచ్చిందంతా మీకు కూడా తిరిగి తగులుతూ ఉంటుంది. మీరే రాసుకోండి. నేను మీకు రాస్తే జాలి కలిగినా కలగచ్చు. నా మనసులో కాస్త జాలి కలిగిందంటే అది మీకోసం. నేను ఓడిపోతాను. నేను తట్టుకున్నదంతా వేస్ట్ అవుతుంది. బాలా, భార్యని కొట్టడానికి చేతులు లేపుతున్న భర్తకి ఇటువంటి పరిస్థితి వస్తుందన్నది గుర్తుంచుకోవాలి. లేచి నిలబడలేక ఎవరైనా వచ్చి పట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అప్పుడు కూడా మీతో తాగినవాడు, పేకాడినవాడు, టూర్కి మీతో పాటు వచ్చినవాడు ఎవడు ఉండడు. తాళి కట్టిన భార్య మాత్రమే ఉంటుంది. అలా చివరి వరకు మీతో రావాల్సిన ఆడదాన్నే మీరలా తొక్కుతున్నారు. మీ మీద నేను కరుణ చూపించాలా? అటువంటి జాలి నా నుంచి ఎదురు చూడదు వేణుగోపాల్. మనిద్దరి మధ్య చాలా ఎడబాటుంది. ఇప్పుడు నేనిక్కడ ఒక జీవోత్సవంలాగే మీతో జీవిస్తున్నాను. ఆ విషయం ముందు తెలుసుకోండి. ఒక ఆడదానికి ఉండాల్సిన జాలి ఇప్పుడు నా దగ్గర లేదు. అరే, ఎందుకు లేస్తున్నావు? నిద్రపో. ఎందుకు నన్ను లేపలేదు? నిద్ర లేపి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అసలేంటండి మీరు? భర్త ఊరుకు బయలుదేరేటప్పుడు పొద్దున్నే లేచి కనీసం టీ అయినా పెట్టించి సంతోషంగా పంపించిన ఒక సుఖం కదా. అబ్బో, అలాంటి భార్యలు కూడా ఉంటారా? ప్రశాంతంగా నిద్రపోతుంటే లేపి మరీ టీ అడుగుతున్నాడని బండ బూతులు తిడతారు. కానీ నేనలా కాదు. నేనిక్కడికి వచ్చి 2 నెలలు అయింది. కానీ ఇదే ఆర్కే 2 రోజులు ఊరికి వెళ్తున్నారు. ఫ్లైట్లో వెళ్తున్నాను కాబట్టి 2 రోజుల పని అయిపోతుంది. మామూలుగా ట్రైన్లోనే వెళ్తాను. తిరిగి రావడానికి వారం పడుతుంది. రాజస్థాన్ వరకు వెళ్ళి మార్బల్ గ్రెనేడ్స్ అని ఆర్డర్ చేయాలని ఎందుకు మొండితనం? ఇవన్నీ ఆన్లైన్లో చేయకూడదా? ఈ బిజినెస్ గురించి నీకు చెప్పిన అర్థం కాదులే. నేను ఏది పర్చేస్ చేయాలనుకున్నా సరే తిన్నగా వెళ్ళి క్వాలిటీ చెక్ చేయకుండా నేను ఎప్పుడు ఆర్డర్ ఇవ్వను. అలా చేస్తేనే బిజినెస్ గొప్పగా ఉంటుంది. 2 రోజులు మిమ్మల్ని చూడలేను అనే బాధతో చెప్పాను. అది నాకు అర్థమైందిలే.
తమరి గురించి ఆలోచిస్తూ నేను ఇక్కడే కూర్చుంటే బిజినెస్ బోల్తా కొడుతుంది. ఓ నేనే మిమ్మల్ని కూర్చోపెట్టానన్న చెడ్డ పేరు నాకొద్దు. కాస్త టైం అయినా నా కోసం మీరు పక్కన పెట్టారుగా. కావాలంటే ఆ టైం కూడా తీసుకుని ఇంకొక బిజినెస్ కూడా ఓపెన్ చేసుకోండి. ఇంటికొచ్చిన భార్య ఇచ్చిన ఉత్సాహం వల్ల అని కూడా చెప్పుకోవచ్చుగా. అనవసరంగా నువ్వెందుకు నన్ను నిందిస్తావు? నేను ఈ బిజినెస్ చేస్తున్నది మన కుటుంబం కోసం మాత్రమే కాదు. మన టెక్స్టైల్స్తో కలిపి 3 బిజినెస్లోనూ మొత్తంగా 250 మందికి పైగా పనిచేస్తున్నారు. వాళ్ళని నమ్ముకుని కనీసం 750 మంది బతుకుతారు. ఒక బిజినెస్ విజయవంతంగా కొనసాగితేనే అక్కడ పనిచేసే వాళ్ళకి మానకుండా ప్రతి నెల జీతం ఇవ్వగలుగుతాం. వాళ్ళ గురించి ఆలోచించే నేను కష్టపడుతున్నాను. దాని గురించి నేనేమైనా కంప్లైంట్ చేశానా? చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తేనే అర్థమవుతోంది. అక్కడ నాకు చాలా పనులున్నాయి. లేదంటే నిన్ను కూడా తీసుకెళ్ళుండేవాణ్ణి. ఇద్దరం జైపూర్ మొత్తం చూసి జోలిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీతో అసలు వచ్చే ప్రసక్తే లేదండి. ఎక్కడికొచ్చినా సరే ఫోనే. భార్య పక్కనుందన్న ఆలోచన కూడా ఉండదు. బిజినెసే ముఖ్యం. ఓ పని చేద్దాం. నా బాధ్యతలో సగం నీకిచ్చాను. టెక్స్టైల్స్ చూసుకోమని నీకు చెప్తే కనీసం నువ్వు జోక్యం చేసుకున్నావా చెప్పు? ఈ బిజినెస్లన్నీ నేను చేసే పని కాదు. నేనిక్కడ సుఖంగా ఉన్నాను. ఇదే నీ సమస్య. నాకు సాయం చేయడం మానేసి నిందలు మోపుతున్నావు. అయ్యా నాయనా, నేనింక మీదట నోరు తెరిచి కంప్లైంటే చెప్పను. ఓకేనా? అందంగా ఉన్నారు. వెళ్ళొస్తాను. ఒక 2 నిమిషాలు టీ పెడతానండి. 2 నిమిషాలు వచ్చేస్తావా? ఏమీ అక్కర్లేదు. నేను వచ్చిన తర్వాత టీ తాగుతాను. ఓ గంట సేపు ప్రశాంతంగా నిద్రపో. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ప్రీతి, అమ్మా ప్రీతి, ఏమైందమ్మా? మొహం అలా వాడిపోయింది. ఆర్కే ఊరికి వెళ్తున్నారని త్వరగా లేచాను కదా, ఆ టైర్డ్నెస్ అనుకుంటాను. అదంతా ఏం ఉండదులే, అలసట అయి ఉంటుంది. జ్వరం ఉన్నట్లేం అనిపించట్లేదు. వేరేదన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా అమ్మా? లేదమ్మా. సరే నువ్వు తిను. నాకు అసలు ఆకలి వేయట్లేదు. ఆకలుందో లేదో నువ్వు టైంకు తినకపోతే నేను ఊరుకోను. తినమ్మా. కూరలో ఇంకాస్త పులుపుంటే బాగుండేది కదమ్మా. అయ్యో ఏమైంది? అయ్యో ఏమైందమ్మా? అమ్మా ప్రీతి, ఏమైందమ్మా? సడన్ గా వాంతిమ్మా. అయ్యో భగవంతుడా. ఏంటి మీరింత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు?
మీరు నిన్న ఉన్నట్టు ఇవాళ లేరే. ఏమిటి మాట్లాడకుండా వెళ్తున్నారో చెప్పేసి వెళ్ళండి. చెమ్మేలి నువ్వు చేయితే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకపోతే నేను వదలను. ఏమిటి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడంతా ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి సైన్ చేయాలా? అది ముందుగా చేయాల్సింది నువ్వు. అది ఆ రోజు అలా జరిగినందుకు సారీ చెప్పాను కదా. ఆ తర్వాత ఈ ఇల్లు వదిలి నేను బయటకు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదా? లేదు. చూడ్డానికి మాట్లాడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నా కూడా నిజమైన భార్య నా భార్య అని చెప్పుకోవడానికి ఇప్పుడు కొంచెం గౌరవంగా ఉంటుంది. ఇటువంటి ఒక భార్య దొరకడానికి నేను పుణ్యం చేసుకుని ఉండాలి. ఉం? ఇదేంటి నొప్పి పుట్టించి ప్రేమ చూపిస్తున్నారా? నొప్పెట్టిందా? కొంచెం. ప్రేయసిని బాధ పెట్టకూడదు కదా. మీరు నన్ను బాధ పెట్టచ్చు. నా ఇష్టానికి నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా. అందుకు నాకు ఏ శిక్ష అయినా వేయండి. నీకు నేను ఎటువంటి శిక్ష విధించాలి? మీ మనసులోంచి తీసేయడం తప్ప ఇంక వేరేదైనా. సూరజ్, ఈ టీ తాగి వెళ్ళండి. సూరజ్, సూరజ్, సూరజ్ ఆగండి. ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లేదా ఉమా గర్భవతి అయిందని? మోహన్తో కూడా చెప్పు. మీరు ఒకసారి వచ్చి వెళ్ళండి. మోహన్ని ఒకరోజు లీవ్ ఇమ్మను. దేవకి అక్కతో కూడా చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే. హలో ఆశానా? నేను నీకు ఫోన్ చేశాను, టైం దొరకలేదు. అవును, మన ప్రీతి గర్భవతి అయింది. నిజంగా? ఆ సూచనలు చూస్తే నాకు తెలియదా? కృష్ణ టైల్స్ మార్బుల్స్ ఆర్డర్ ఇవ్వడానికి రాజస్థాన్ వెళ్ళాడు. నేను ఫోన్ చేసి చెప్పానులే. నువ్వు ఆ నీలకంఠన్ డాక్టర్తో చెప్పు మంచి లేహ్యం తయారు చేసి ఇవ్వమని. బాగా మంచిది తయారు చేసి ఇవ్వాలి. ఇక్కడ దొరికేది ఏది బాగుండదు. వచ్చేటప్పుడు అదే షాప్లో ఆయుర్వేదం మందులు కషాయం తీసుకునిరా. ఈ శుభవార్త ప్రీతి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను. ఉంటానమ్మా. ఏంటమ్మా మీరు డాక్టర్ని చూడకుండా మీరే ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? నాకు బాగా తెలుసు. మీరే అన్నయ్యతో మాట్లాడాలమ్మా. లేకపోతే ఒకరోజు నేను అక్కడికి వస్తాను. ఇద్దరితోనూ మాట్లాడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ఒక్క క్షణంలో డివోర్స్ చేయడం ఈజీ. అందులో నష్టం కలిగేది సూరజ్ అన్నయ్యకి మాత్రమే. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, మన సూరజ్ ఆ బాలని చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉండేవాడని. అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా మాట్లాడటం? సూరజ్ అన్నయ్యకి చమేలికి మధ్యలో చిన్న ప్రాబ్లమే ఏదైనా అయ్యుంటుంది. మనం అందులో ఏవి అడగకుండా ఉంటే అది పెద్దదవుతుంది. ఒకరికొకరు దూరం అయిపోతారు. ఆర్కే రానివ్వండి, మేమిద్దరం కలిసి అక్కడికొస్తాం. అమ్మా మీరేమీ బాధపడద్దు, అంతా మంచి జరుగుతుంది.